చంచలమ్మ అయితే ఇంట్లో ఇలా అంటూ ఉంటుంది. నేను ఎక్కడికి ఇల్లు కదలొద్దని చెప్పినా సరే నా కోడలు సింధూర ఇల్లు కదిలింది. దానికి ఏమనమంటారు, తన్నేం చేయమంటారని చెప్పి కేశవని అడుగుతూ ఉంటుంది. దాంతో కేశవ ఇలా అంటూ ఉంటాడు. అది కాదు చంచలమ్మ, తన చెల్లెలు పుష్పవతి అయింది, అందుకని చూడడానికని సింధూర వెళ్ళింది, అందులో తప్పేముంది అని చెప్పి కేశవ అంటూ ఉంటాడు. అది విని చంచలమ్మ అయితే, ఏంటి తన చెల్లెలు పుష్పవతి అయిందా? బసవా, నువ్వు సింధూర వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ కూడా దగ్గరుండి చూసుకో బసవా అని చెప్పి బసవాకి చెప్పి బసవని పంపిస్తుంది. అది విని సింధూర అయితే సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో సింధూర వాళ్ళ నాన్న అయితే విజయమ్మ దగ్గరకు వెళ్ళి, చంచలమ్మ ఇలా చేసింది, మా ఇంటికి అన్నీ పంపించి మాకేమీ కష్టం లేకుండా ఆవిడ దగ్గరుండి చూసుకుంటుంది అని చెప్తాడు. అది విని విజయమ్మ ఇలా అంటూ ఉంటుంది. ఇదేమైనా తను సాయం చేస్తుంది అనుకున్నావా? కాదు, తను మిమ్మల్ని ముందుగా మగ్గి పెట్టుకుంటుంది అని విజయమ్మ అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.